హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. 2 మామిడికాయలు తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మామిడి తురుము, కారం 3 స్పూన్లు, ఉప్పు 2 స్పూన్స్, ఆవాల పిండి 1 స్పూన్, ఇంగువ. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలానే అరకప్పు పల్లీల నూనె వేసి అంతా కలిసే రీతిగా చక్కగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మామిడి తురుముకి మనము తాలింపు వేసేసుకుందాము. 2 స్పూన్ల నూనెను వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తాలింపుని మామిడికాయ పచ్చడిలోకి కలిపేసుకోవాలి. అంతే అండి, మామిడికాయ తురుము పచ్చడి రెడీ. హాయ్ ఫ్రెండ్స్, మనం అందరం ఎంతో ఇష్టంగా తినే మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి తయారు చేసుకుందామా. ఒక 2 పచ్చి మామిడికాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా ఒక కప్పుతోటి మెజర్ చేసి తీసుకుని నాకైతే 3 కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకొని ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఈ ముక్కల్లో 1/2 కప్పు కారం, మనం పొడి చేసుకున్న ఆవాలు మెంతుల పొడి, అరకప్పు ఉప్పును వేసి ఈ విధంగా అంతా కలిసే రీతిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు తీసుకొని కొన్ని క్రష్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 కప్పు పల్లీల నూనె పచ్చిది వేసుకోవాలి. అంతా కలిసే రీతిగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రోజంతా అలా ఊరనివ్వాలి. మరుసటి రోజు బాగా నూనె తేలుతుంది. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. అంతే అండి, చిన్న మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ.